హలో అండి. అందరికీ నమస్కారం అండి. మనకి పాల్గొన్న మాసంలో వచ్చే చవితి తిథి నాడు మనము పుత్ర గణపతి వ్రతాన్ని జరుపుకుంటామండి. అది ఎవరు చేసుకోవాలి, పూజ ఎలా చేసుకోవాలి, పూజ చేసుకోవాల్సిన శుభ సమయం ఏంటి, ఆ రోజు తిథి ఏంటో కూడా మనం తెలుసుకుందాము. మనకి ఈ వ్రతాన్ని సంతానం లేని వాళ్ళు, సంతానము మంచిగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఈ వ్రతాన్ని అయితే ఆచరిస్తారండి. అంటే అందరూ ఈ గణపతి పూజ అనేది చేసుకుంటారనమాట. మనకి పార్వతీదేవికి ఆ రోజు వినాయకుడికి శివుడు తల తీసినప్పుడు పార్వతీదేవి చాలా బాధపడుతూ ఉండగా మనకి ఆ దేవతలు అందరూ కలిసి వినాయకుడి తల తీసుకొచ్చి పెడతారు కదండి. ఆ రోజు పార్వతీదేవి చెప్తుందనమాట, ఇలాగా మనము చవితి తిథి నాడు అంటే పాల్గొన మాసంలో వచ్చే చవితి తిథి నాడు ఇలాగా పుత్ర గణపతి వ్రతం చేసుకున్న వాళ్ళకి సంతానం కలుగుతుంది అని చెప్పి, ఆ రోజుల్లో మనకి మగపిల్లవాళ్ళు అంటే మనకి వారసత్వం ఉండాలి అని చెప్పి బాగా కోరుకునే వాళ్ళు కదండి. అలాగా మగ సంతానం కలుగుతుంది అని కూడా చెప్తుంది అనమాట ఈ వ్రతం ఆచరిస్తే. అది మనకి ఈ సంవత్సరం ఏ రోజు వచ్చింది, పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. గణపతి పుత్ర గణపతి వ్రతం అండి 2025 సంవత్సరంలో మనకి శ్రీ కోదినామ సంవత్సరం పాల్గొన మాసం శిశిర ఋతువు ఉత్తరాయణం అండి. మనకి తిథి వచ్చేసి చవితి తిథి అండి. మార్చి 2 ఆదివారం రోజు రాత్రి 12:53 నుండి మార్చి 3 సోమవారం రోజున రాత్రి 10:29 వరకు అయితే చవితి తిథి అయితే ఉంటుందండి. మనకి సూర్యోదయానికి ముందుగా ఏ తిథి ఉంటే ఆ తిథినే ఫాలో అవుతాం కాబట్టి మార్చి 3వ తారీఖున మనకి సోమవారం రోజున వచ్చిందండి పుత్ర గణపతి వ్రతం. ఆ రోజు నక్షత్రం వచ్చేసి రేవతి నక్షత్రం అండి. ఉదయం 10:41 వరకు అయితే ఉంటుంది. పూజ చేసుకోవాల్సిన శుభ సమయం అండి. ఉదయం పూజ చేసుకున్న వాళ్ళు 5:34 నుంచి 7:34 లోపు పూజ అనేది చేసుకోవచ్చండి. ఆ సమయంలో కుదరని వాళ్ళు తిరిగి మనము ఆ సమయంలో కొంచెం కుదరని వాళ్ళైతే తిరిగి 9 నుంచి 9 నుంచి ఉదయం 10:30 లోపు అయితే పూజ అనేది చేసుకోవచ్చండి. ఉదయం పూజ చేసుకున్న వాళ్ళు సాయంత్రం ఉపవాసం ఉండి పూజ చేసుకున్న వాళ్ళైతే సాయంత్రం 6:02 నుంచి 7:27 లోపు పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ పుత్ర గణపతి వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చండి. సంతానం ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, మగపిల్లలు కావాలి అనుకున్న వాళ్ళు. ఎందుకంటే ఆ శాస్త్రాలతో ఆ పార్వతీదేవి చెప్పిందండి, ఈరోజు చవితి తిథి నాడు పాల్గొన మాసంలో వచ్చే పుత్ర గణపతి రోజు పూజ చేసుకుంటే మీకు సంతానం కలుగుతుంది అని చెప్పి ఇలాగ వ్రతాన్ని మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. పిల్లలు లేని వాళ్ళైతే ఈ వ్రతాన్ని ఈ పూజ చేసుకొని మనకి స్వామివారికి ఇష్టమైన నువ్వులు, బెల్లాన్ని, అటుకులని నైవేద్యంగా సమర్పించాలండి. అచ్చం మనకి వినాయక చవితి ఎలా చేసుకుంటామో అలాగే పూజ అనేది చేసుకోవాలి. మన దగ్గర ఉన్న పత్రికలతో లేదనుకుంటే ఒక గరికితో అయినా సరే పెట్టి వినాయకుడి దగ్గర గరికి పెట్టైనా పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇలా పూజ చేసుకొని ఆ రోజు స్వామివారికి మీ దగ్గర ఉన్న బెల్లం ముక్క అయినా సరే నైవేద్యంగా అయితే సమర్పించవచ్చండి. వినాయకుడికి చాలా ఇష్టం కదా. లేదు అనుకుంటే అటుకులు, నువ్వులు, బెల్లం ఇలాగ స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఆ రోజు పుత్ర గణపతి వ్రతం అంటే మనకి చాలా యూట్యూబ్లలో వాటిలలో లింక్స్ వస్తున్నాయండి. ఆ వ్రతాన్ని చదువుకొని మీరు అంతా అయిపోయిన తర్వాత అక్షింతలు స్వామివారి దగ్గర వేసి స్వామివారి దగ్గర ఉన్న పాదాల దగ్గర ఉన్న అక్షింతలు తీసుకొని తలపైన అయితే వేసుకోవాలండి. ఆ రోజు ఉపవాసం ఉన్న వాళ్ళైతే సాయంత్రం చంద్రుడిని చూసి చంద్రోదయం అయిన తర్వాతే చంద్రుడిని చూశాక పూజ అయిపోయిన తర్వాత ఉపవాసం అనేది తీర్చాల్సి ఉంటుందండి. సాయంత్రం పూజ చేసుకుందాం అనుకున్న వాళ్ళైతే స్వామివారికి కలశాన్ని పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.